జై గురుదత్త శ్రీ గురుదత్త. సత్పురుషులతో స్నేహం. సత్పురుషులతో స్నేహం అంటే అసలు సత్పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవి తెలిస్తే సత్పురుషులతో స్నేహం చేయటం అనేది చాలా తేలిక. అసలు సత్పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మన నీతి శతకకారులు చాలా చెప్పారు. వాటిలో మచ్చుకు ఒకటి తెలుసుకున్నాం. తృష్ణాం చిందిభజక్షమా హి జహిమదం పాపే రతిం మా కృతాః సత్యం బ్రూహి అనుయాహి సాధు పదవీం సేవస్వ విద్వజ్జనం మాన్యాన్మానయ విద్విషోప్యనునయం ప్రఖ్యాపయ ప్రశ్రయం కీర్తిం పాలయ దుఃఖితే కురుదయాం మేతస్సతాం చేష్టితం. అంటే ఆశను త్యజించి ఓర్పు కలిగి మదమును విడిచిపెట్టి దుష్కార్యములందు మనసును పోనీయక సత్యమునే పలుకుచు పెద్దలు ఏదైతే నడిచారో ఆ మార్గాన్ని నడుచుచు విద్వాంసులను సేవిస్తూ పూజ్యుల మన్ననలను పొందుతూ పూజ్యులను గౌరవిస్తూ శత్రువైనను ఆ శత్రువులో మార్పును తీసుకొచ్చి మిత్రుడిగా చూసుకొనుచు పెద్దల యందు అణుగు కలిగి కీర్తికి భంగము రానివ్వకుండా చరించుచు దుఃఖితుల యందు దయను కనపరుచుచు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సత్పురుషుల కోవలోకి వస్తారు. ఇటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం ప్రతి మనిషికి కూడా అవసరమే. ఇలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యం ఎందుకు అనేది ఒక రోజున నారద మహర్షుల వారికి అనుమానం వచ్చింది, ఒక సందేహం వచ్చింది. సత్పురుషులతో సాంగత్యం వల్ల ఉపయోగం ఏమిటి, అసలు ఏమైనా ఉపయోగం ఉందా, సత్పురుషులతో స్నేహం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, చేయకపోతే ఏమైనా నష్టాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ నారద మహర్షికి మనసులో ఉన్నటువంటి భావం. అయితే శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడు. మహావిష్ణువు శ్రీకృష్ణ రూపం దాల్చి అన్నీ తాను మాత్రం మనుషుల చేత మాత్రమే చేయించారు. ఎంత గొప్ప విశేషం! అన్నీ తానే, అన్నీ నడిపించేది తానే, కానీ ఆయన చేయకుండా మనుషుల చేత మాత్రమే చేయించేవారు. అన్నీ తెలుసున్నా ఏమీ తెలియనట్లుండి వ్యక్తి ఎప్పుడు కూడా స్వయంపూర్వకంగా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. ఒకరోజు త్రిలోక సంచారి అయిన నారదునకు ధర్మ సందేహం వచ్చింది. అదేంటి, ఇందాక మనం అనుకున్నట్టుగా సత్పురుషుల సాంగత్యం వల్ల ఉపయోగం ఏంటి అని సందేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మని వచ్చి అడుగుతారు. అప్పుడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ దేవర్షీణాంచ నారద అని సంబోధిస్తూ జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమను అనుభవపూర్వకంగా నారదుడికి తెలియచేయాలని సంకల్పించి, ఓ నారద, నీవు తూర్పు వైపుగా వెళ్ళి ఒక చెత్తకు పోస్తుంది, అందులో ఉన్న పేడ పురుగును సత్సంగాత్య మహిమను ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనంగా చిరునవ్వు నవ్వారు పరమాత్మ. ఆ పరమాత్మ ఆదేశానుసారం నారద మహర్షి అక్కడ వరకు వెళ్ళి నారద మహర్షి ప్రశ్న అడిగాడో లేదో గిలగిలగిలగా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఎలా జరిగిందేంటి అని దుఃఖిస్తూ కృష్ణుని వద్దకు వచ్చి జరిగిందంతా విన్నవించుకున్నాడు నారద మహర్షి. జరిగింది విని జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, సరే నారద, అది వదిలిపెట్టు. ఇప్పుడు పశ్చిమ ముఖముగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయంలో అందులో నివసిస్తున్న ఒక పావురం ఉంటుంది. ఆ పావురమును నీ సందేహం అది తీర్చగలదేమో చూడు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే పరమాత్ముని ఆదేశానుసారం నారద మహర్షి బయలుదేరి పావురాన్ని కలుసుకుని తన ప్రశ్న వేశాడు. అదేం విచిత్రము, ఆ కపోతము కూడా, ఆ పావురం కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచేసింది. ఇదేమిటి వింత,
ఇంకా ఎన్ని విధాలుగా భగవంతుడు నన్ను పరీక్షించదలుచుకున్నాడో అని చింతించుచు శ్రీకృష్ణుడికి వద్దకు వచ్చి జరిగిందంతా విన్నవించుకున్నాడు నారద మహర్షి. అలా జరిగిందా నారద? అయితే ఈసారి ఉత్తర దిక్కు వెళ్ళు, అక్కడి సంస్థానంలో మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు, నీ సందేహం ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వులను ఒలకబోశాడు లీలామానుష రూపుడైనటువంటి నందనందనుడు. మొదటి 2 మార్లు జరిగిన తలుచుకుని కొంచెం సంకోచించారు నారద మహర్షులు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద అనుమానించుకు, నిర్భయంగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించారు. వెంటనే నారద మహర్షులు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి నవ్వుతూ, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. నారద మహర్షి ప్రశ్నించిన మరుక్షణంలోనే ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యంగా చూస్తున్న నారదునితో, దేవర్షి అలా ఆశ్చర్యపడుతున్నారేమిటి? చెత్త కుప్పలో నన్ను పేడ పురుగును నేనే, అప్పుడు నా జన్మాంతరాల పుణ్యఫలితం వలన అమోఘమైన మీ దర్శన భాగ్యం నాకు కలిగింది. మీ వంటి దివ్య పురుషుల సందర్శనం మాత్రముచే నాకు పావురం యొక్క జన్మ లభించింది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యం లభించుడుచే రాజపుత్రునిగా జన్మించాను. మరల ఈ జన్మలో మీకు దుర్లభమైన దర్శనం కలిగినందున నాకు దైవత్వం లభించింది. మహాత్ముల సాంగత్యం యొక్క మహిమ ఇలాంటిదే అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా మిత్రులారా, మనకు ఎంతోమంది మిత్రులు ఉండవచ్చు, కానీ వారిలో సజ్జన సంపత్తి కలవారిని మనం ఎన్నటికీ వదులుకోకూడదు. వారి కలయిక మన జాతకంపై కూడా ప్రభావం చూపించగలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి సజ్జన సాంగత్యం అనేది అవసరం. ఇది అక్షర సత్యం. ప్రతివాడు సాధించవలసింది ధర్మార్థ కామ మోక్షాలు, అంటే 4 పురుషార్థాలు. ఇందు మోక్షం అనేది ప్రతి ప్రాణికి కూడా నిజమైన గమ్యం. మోక్షం ముక్తి అన్నా ఒకటే. ముక్తి అన్నా మోక్షం అన్నా విడిచిపెట్టడం అని అర్థం. జన్మ మరణాల పరిభ్రమణంలో కలిగించే జన్మవాసనల్ని విడిచిపెట్టడమే, జన్మవాసంలో కలిగించే కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మవాసనలన్నింటినీ విడిచిపెట్టడమే ముక్తి. జన్మంటూ ఉంటే దుఃఖానుభవం ఎంతవారికైనా తప్పదు. జన్మరాహిత్యంతో జీవన్ముక్తి పొంది ఆ పైన అఖండ ఆనందరూపుడైన పరమాత్మతో సాయుధ్యం పొందాలి. దానికి సోపాన మార్గమే ఈ ముక్తికి మెట్లు. జీవన్ముక్తికి ఆచార్య శంకర భగవత్పాదుల వారు ఎంత చక్కగా ఉదాహరించారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. సత్సంగత్తో నిస్సంగత్వం సిద్ధిస్తుందని, ఆ నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం అంటే అజ్ఞానం నాశనం కలుగుతుందని, ఆ అజ్ఞాన నాశనం వల్ల నిశ్చలుడైన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుస్తుందని, ఆ నిశ్చలతత్వం జ్ఞానంతో జీవన్ముక్తిని కలుగుతుందని, అంటే జీవించి ఉండగానే కర్మవాసనలు నశిస్తాయని ఎంతో చక్కగా మనకి వివరించారు. కాబట్టి మనం సజ్జనుల సాంగత్యాన్ని కోరుకున్నాం, సజ్జనులను కాపాడుకున్నాం, వారితో స్నేహాన్ని కలుపుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్ర.